దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచి పిల్లరా, మరి బైబిల్ స్టడీలో భాగంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మరి మనం ముందుకు వెళదాం. నేను చదువుచున్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ బోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవానికి స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతున్నవాడు, ఆదులనే అంత మెరిగిన దేవుడే. ఇదిగో ప్రభు రాత్రి కల సమయంలో తండ్రి, ఓ ఈ యొక్క లేఖనం అంతా కూడా ప్రభు, ఓ నీ యొక్క హృదయములో నుంచి నా తండ్రి, ఓ నైనా బయలుపరిచిన మాటలయ్యా, ఓ నీ ఆత్మ సహాయంతో నా తండ్రి, ఓ నీ దాసులకు నీ ప్రవక్తలకు బయలుపరిచిన దేవుడు. ఇదిగో దాని వెనక దాచబడిన భావము, ఇదిగో ప్రభు మనుషులుగా మేము వర్ణింపచ్చాము. ఎందుకంటే నా తండ్రి, జగత్కు పునాది వేయబడక మునిపి ఓ నీ ప్రణాళిక ఏమైనదో ప్రభు, ఓ ప్రభు వ్రాయబడిన గ్రంథం వెనక నా తండ్రి, ఓ దాచబడిన మర్మాలైన అవన్నీ బయలుపరచబడు నీవే కనుక నిశ్చయని ఆత్మ నుంచి నా తండ్రి కొద్ది నిమిషం నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తుని నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామా, వరుసక్రమంలో కూర్చుందాం. కూడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచి పిల్లరా, కొద్ది మాటలు మరి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి చూద్దాం. చదవండి ఆయన. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనము బాగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎన్నాళ్ళ మన విశ్వాస జీవితంలో, హల్లెలూయా, ఎన్నాళ్ళ మన విశ్వాస జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు, ఇక్కడ మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకు అంటే చూడండి, ప్రతి విషయము కూడా మనము ఒకటి పరిశీలన చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఏదో ఒక మాట చెప్పి అక్కడ వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడడు, కానీ ఒక మాట చెప్పాము అంటే దానికి నిర్వచనం కూడా కావాలి. అందుకే ఇక్కడ రెండు విషయాలు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఏమిటి రెండు విషయాలు మనం గమనించినట్లయితే పిల్లరా, ఇక్కడ చాలా తేటగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేని గురించి మాట్లాడుతున్నాడు? సువర్ణము గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సువర్ణం అంటే అర్థం ఏంటి? కొంచెం అంటే ఇదే ఇస్తున్నామా మీరు? సువర్ణం అనగా అర్థం ఏంటి చెప్పాలి. సువర్ణం అనగా బంగారము. హల్లెలూయా. ఏంటండి? బంగారం. సువర్ణం అనగా బంగారం. ఈ బంగారము దృశ్య రూపమైనది, ఇంకా మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధమైనది. హల్లెలూయా. దృశ్య రూపమైనది, ప్రకృతి సంబంధమైనటువంటి బంగారమును చూపించి ఇప్పుడు ఆ యొక్క దృశ్య రూపమైన ఆ సువర్ణము ఇది చూడండి, అనేక విధములైనటువంటి అగ్ని పరీక్షలకు అది నలగొట్టబడితే కానీ, కాల్చబడి చిరగొట్టబడి చుట్టుతో సాగగొట్టబడితేనే కానీ దానికి పరిపూర్ణమైనటువంటి స్వరూపము రాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆ మట్టిని తీసి, బంగారపు ముద్దను తీసి ఆ విధంగానే నువ్వు ధరిస్తానంటే అది జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదు? దానికి ఒక రూపం లేదు, ఒక స్వరూపం లేదు. అది ఒక అందమైన ఒక రూపం రావాలి అంటే దానిలో దాచబడిన మలినమంతటిని చేయండి బయట తీసేయాలి. హల్లెలూయా. దాచబడిన మలినమంతా ఏమైపోవాలి?
మలినం అనేది ఊరికినే పోతే అది నిన్ను ఎందుకు కట్టుకుంటుంది? హల్లెలూయా. కాబట్టి ఆ మలినం అంతా బయటికి పోవాలి అంటే ఆ యొక్క చూడండి ఆ వృత్తిని, బంగారపు వృత్తిని చేస్తున్నటువంటి కంసాలి ఏం చేస్తాడు అంటే దానిని బాగా కొలిమిలో పెట్టి బాగా కాలుస్తూ ఉంటాడు. దేవుడికి బాగా కాల్చటము, కాల్చినప్పుడు ఏమవుతుంది? ఆ బంగారపు ముద్దంతా ఏమైపోతుంది? నీరు వలె మారిపోతుంది. అది నీటి వలె మారిపోయేసరికి ఏమవుతుంది? అందులో దాచబడిన మలినమంతా కూడా ఏమైపోతుంది? తెట్టెలా పైకి తేలిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా అది కాల్చబడితేనే కానీ, హల్లెలూయా, అంతగా అగ్ని పరీక్షకు అది గురి అయితేనే కానీ అందులో ఉండబడిన మలినం అనేది బయటికి రావడం లేదు. ఇప్పుడు ఆ కాల్చబడిన మీదట ఆ వచ్చిన మలినాన్ని పక్కకు తీసి ఆ మిగిలినటువంటి శుద్ధమైన దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? ఒక పక్కన పేరబెట్టి అక్కడ వదిలేస్తున్నాడా? దేవుడికి మహిమ. మొట్టమొదటిగా కాలుస్తూ ఉన్నాడు, రెండవదిగా ఏం చేస్తున్నాడు? పేరబెట్టినటువంటి ఆ శుద్ధమైన దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? ఒక రూపంలోనికి తేవడానికి అక్కడ నుండి శుద్ధించుకుని దాన్ని బాధడం మొదలు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చేయాలి? కాల్చబడుతుంది, ఆ తర్వాత శుద్ధించుకుని సాగబడతా ఉంది. రెండు కూడా ఆ బంగారానికి సమ్మగా అనిపిస్తున్నాయా? అనిపిస్తాయా? అనిపించవు. ఆ కాల్చబడినప్పుడు అది పడినటువంటి యాతన, ఆ కాల్చబడినప్పుడు అది పడినటువంటి బాధ, అలాగే చుట్టుతో కొట్టినప్పుడు పడినటువంటి బాధలు, అది ఎన్నో చిత్రహింసలు ఆ సమయం అది అనుభవించినప్పటికీ అయితే వాటన్నిటినీ మరిచిపోయి ఎప్పుడు అది ఆనందంగా కేరింతన పడుతుంది అంటే దానిని ఆ యొక్క పనివాడు చక్కగా ఒక రూపమును తీసుకొచ్చి ఒక వస్తువును చేసి అది అంగట్లో నిలవబెట్టినప్పుడు అందరూ వచ్చే వాళ్ళందరూ దానిని చూసి అబ్బా ఎంత చక్కగా ఉందరా అని మురిసిపోతూ ఉంటే ఆ ప్రతి సందర్భము కూడా అతను ఏం చేస్తా, ఆ పనిముట్టు ఏం చేస్తా ఉంటే, ఆ బంగారం ఏం చేస్తూ ఉంది, ఎంతగానో సంతోషిస్తూ ఉంది. ఇప్పుడు పడినటువంటి బాధ, శ్రమ, శోధన అదంతా కూడా బయటికి పోయింది. ఇక మీదట తన జీవితంలో ఏం మిగిలింది? ఆనందం మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ శుద్ధమైన ఈ బంగారం కొరకు, ఈ ప్రకృతి సంబంధమైన ఈ బంగారం కొరకు ఇప్పుడు మనకేంటి అవసరము? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకృతి సంబంధమైన ఈ బంగారంతో మనకి ఏంటి అవసరం అంటే, ఈ ప్రకృతి సంబంధమైన ఈ బంగారము అది ఒక వస్తువు రూపంలోనికి మలచబడినప్పుడు పడినటువంటి ఆ బాధలు, ఆ ప్రాసెస్ అంతా నీకు అర్థమవుతేనే కానీ ఆత్మీయ జీవితం నీకు అర్థం కాదు. హల్లెలూయా. ఆత్మీయ జీవితం నీకు అర్థం కావాలి అంటే చూడండి, ప్రకృతి సంబంధాన్ని గురిపెట్టి చూసినప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు ఆత్మ సంబంధం అనేది నీకు అర్థమవుతుంది. ఇక్కడ తేటగా చెప్తా ఉన్నాడు ఏమని? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చెప్తున్నారు? ప్రకృతి సంబంధమైన దానిని చూపించి, ద్రవముగా ఉన్న దానిని చూపించి, ద్రవముగా అంటారు దాన్ని ఘనం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘన పదార్థాన్ని చూపించి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి దానిని, ఆ దృశ్య రూపమైనటువంటి దానిని ఇక్కడ మనకు చూపించి ఏమన్నారు? కంటికి కనిపించని దానిని, హల్లెలూయా, అదృశ్యమైన దానిని, ఆత్మ సంబంధమైన దానిని, నీలో దాచబడిన విశ్వాసమును ఇక్కడ బయటకు చూపిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసము ఈ రోజు బైబిల్ పట్టుకుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను విశ్వాసిని అంటున్నాడు. హల్లెలూయా. నేను విశ్వాసమే అంటున్నాడు. నేను విశ్వాసనే అని తను చెప్పుకుని తను తృప్తి పడుతున్నాడు. కానీ ఆ విశ్వాస జీవితమునకు తగినటువంటి లక్షణములను కలిగి ఉన్నాడా? హల్లెలూయా. ఆ లక్షణములు కలిగి ఉండాలి అంటే ఇక్కడ లేఖనం మనకు చెప్తున్న ప్రకారం మనం చూసినట్లయితే బైబిల్ పట్టుకుని బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సుఖముగా సంతోషంగా జీవించడానికి ఈ భూ సంబంధమైన దానికోసము కాదు, కానీ మరి
మరి దేనికోసం రావాలి? ఆత్మ సంబంధమైన దానికోసం కావాలి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షించబడినది. హల్లెలూయా. అంటే విశ్వాస జీవితంలో యేసు ప్రభు దేవుడని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? శ్రమలకు శోధనలకు అప్పగించబడతాడు. హల్లెలూయా. ఎందుకు శ్రమలకు శోధనలకు అప్పగించబడాలి? ఆ బంగారము ఎందుకు చూపిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా కాల్చబడింది, రెండవదిగా కొట్టబడింది. హల్లెలూయా. కాల్చబడిన మీద అది కొట్టబడింది. కాల్చబడినప్పుడు మలినం పోయింది, కొట్టబడినప్పుడు దానికి ఒక రూపం వచ్చింది. హల్లెలూయా. అదే విధముగా విశ్వాస జీవితంలో ప్రతి వ్యక్తి కూడా చూడండి, ఏ జీవితంలో విశ్వాసాలు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో నీవు యథార్థంగా ఉన్నప్పుడు నీకు వచ్చే ప్రతి శ్రమ కూడా నిన్ను పరీక్షించడానికి వస్తావు. హల్లెలూయా. నీవు యథార్థవంతుడివే, నువ్వు సత్యవంతుడివే. నా విశ్వాస జీవితంలో నేను నమ్మిన నాటి నుండి కూడా నేను ఏది తప్పకుండా నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కదా. హల్లెలూయా. నేను నమ్మిన నాటి నుండి నువ్వు అనుకుంటావు, ప్రతి వ్యక్తి అనుకుంటాడు ఏమని? అరే నేను యేసు ప్రభు దేవుడిని నమ్మిన నాటి నుండి కూడా నేను ఏ ఒక్క వారము మానకుండా నేను సన్నిధికి వెళుతున్నాను కదా, ఆదివారం నేను మానకుండా వెళ్తున్నాను కదా, బుధవారం క్రమముగా నేను వెళ్తున్నాను కదా, కానుకలు తప్పకుండా ఇస్తున్నాను కదా, దశభాగం తప్పకుండా ఇస్తున్నాను కదా, ఏ విషయంలో నేను తప్పిపోలేదు కదా, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? హల్లెలూయా. ప్రశ్నలు వస్తాయి రావండి. మీరు చిన్నప్పటి నుంచి చాలా చక్కగా దేవుడు నమ్ముకున్నారు కదా, మీ దేవుడు శక్తిమంతుడు కదా, మరి మీకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? అనేక మంది వేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. హల్లెలూయా. మీ దేవుడు గొప్పవాడు కదా, మీరు మానక తప్పగా చేస్తున్నారు కదా, మీకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? హల్లెలూయా. ఎందుకంటే సన్నిధిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, వేషధారులు కూడా ఉంటారు. అయితే ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కాల్చబడటం, ఈ నరగబట్టబడటం విశ్వాసికి మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా. వేషధారికి ఎందుకు? ఎట్టి వీలుగా ఉంటే వెళ్ళిపోతాడు కాబట్టి నో ప్రాబ్లం. అవిశ్వాసికి నో ప్రాబ్లం. మరి ఎవరికి అంటే నేను నమ్మినది సత్యమని చెప్పి ఎవరైతే దానిని పట్టుకుని యథార్థంగా జీవించడం ప్రారంభిస్తారో హల్లెలూయా, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? కార్యం జరగడం మొదలు పెడతారు, శోధన ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే విశ్వాస జీవితంలో నువ్వు నలగగొట్టబడకపోతే, విశ్వాస జీవితంలో నువ్వు కాల్చబడకపోతే దేవునికి మహిమ కలుగునుగాక. అది విశ్వాసమే కాదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఏర్పాటు చేయబడిన శిశువులతో ఆయన చెప్తున్న మాట, ఈ లోకము నన్ను చేర్చుకొనలేదు, ఈ లోకము నన్ను చేర్చుకొనలేదు, రేపు నేను వెళ్ళిన తర్వాత ఈ లోకం మిమ్మును కూడా చేర్చుకోదు. అయితే నేను నిరంతరం ఎలాగైతే జీవిస్తున్నానో నన్ను నమ్మిన వాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిరంతరము నాతో పాటు నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము స్థిరత్వము లేదు కాబట్టి. అందుకే ఏమన్నాడు? భూమి ఆకాశము గతించను కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. ఎవరికి అంటే దేని గురించి చెప్తున్నాడు? అక్కడ కూడా 2 మాటలు చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? భూమి ఆకాశములు గతించినేమో కానీ హల్లెలూయా నా మాటలు ఎన్నడూ గతించవు. భూమి ఆకాశము దృశ్య రూపమైనదైతే హల్లెలూయా ఆయన మాట జీవమునిచ్చు, ఆయన మాట ఆత్మ సంబంధమైన అదృశ్య రూపమైనది. హల్లెలూయా. అందుకే అక్కడ మత్తయి సువార్తలో ఏమని? మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. హల్లెలూయా. ఆ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ఏమంటుంది అంటే అది ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ నిత్య జీవం వరకు కూడా నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా.
కానీ ఈ బంగారము చూడండి దృశ్య రూపమైనది. ఈ భూమి పోతే బంగారం కూడా పోయినట్టే. కానీ ఆయన మాట నిత్యము నిలిచింది కనుక ఈ పరీక్షల చేత ఏవబడిన ప్రతి వ్యక్తి నిత్యము నిలుస్తాడు. అందుకే చెప్తున్నాడు, బంగారము కంటే ఇంకా అమూల్యమైన మీ విశ్వాసమును. హల్లెలూయా. ఇక మనం పరీక్షలకు చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమయు ఘనతయు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి విశ్వాసం పరీక్షించుకుందాం. బంగారము పరీక్షకు నిలబడింది, ఓకే, అది మనకి తెలుస్తుంది. మరి విశ్వాసానికి పరీక్షలు ఎలా నిలబడాలి? విశ్వాసం మీద, విశ్వాసం అనే పదానికి నిజమైన నిర్వచనము, నిలబడిన ఆధారము మనకు కావాలి కదా. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, భక్తుడైన యోబును మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, యోబు జీవితంలో తను ఎంతో యథార్థత కలిగి ఉన్నాడు. తను ఎన్నడూ కూడా దేవుని దూషించడం అనేది తన నోట రావడానికి ఇష్టపడని వ్యక్తి, యథార్థవంతుడు, ఒక మంచి విశ్వాసాన్ని కోవచ్చు. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం ఆ కాలంలో మనం చెప్పాలి అంటే చూడండి, తనకు కలిగిన బిడ్డల నిమిత్తము, భార్య నిమిత్తము, తన నిమిత్తము వేకువనే లేచి, హల్లెలూయా, ఒక్కొక్కరి నిమిత్తము బలులు అర్పించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నిత్యము దేవునికి అనుకూలముగా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అలాంటి వ్యక్తి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ దుష్టుడైన అపవాది వెతుకుతూ తిరుగులాడుతూ వచ్చినప్పుడు, యోబు గురించి మాట్లాడుచున్నప్పుడు, యోబు గురించి నువ్వు మాట్లాడుచున్నావా? ఇదిగో నీకు అనుమతిస్తూ ఉన్నాను, నీకు చేతనైతే వెళ్ళి తన విశ్వాసమును పాడు చేయి. హల్లెలూయా. నీకు అధికారం ఇస్తున్నాను. ఎందు తన శరీరంలో తనకున్నదంతా నువ్వేమైనా చేసుకో, తన ప్రాణము తప్ప. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పరీక్షించారు యోబుని? దుష్టుడు పరీక్షించాడా? దేవుడు పరీక్షించాడా? లోకమంతా మనం ఆలోచన చేసినట్లయితే దుష్టుడు ఎంతగానో శోధించాడు. మంచిది. అసలు శోధించడానికి అనుమతించింది ఎవరు? హల్లెలూయా. మరి ఇప్పుడు నీ విశ్వాసాన్ని సోదరుల చేత స్థిరమైన దానిలో నడిపించేది ఎవరు? దేవుడే కదా. దేవుడే కదా. నిన్ను సృష్టించిన వాడు కదా, నీకు భర్త ఉన్నవాడు కదా, నీకు తండ్రి ఉన్నవాడు కదా, నీ ప్రతి దానిలోనూ నీకు ఆధారమై ఉన్నవాడు కదా. నిన్ను అలా తప్పించేయచ్చు కదా. ఎందుకు అంటే సులువుగా వచ్చిన దాన్ని తింటే మనుషులకి అజిత్ వచ్చేస్తాం. హల్లెలూయా. కదరా, చొక్కా నడకుండా, చెప్పులు అరగకుండా, దేవదూతలు తినే ఆహారాన్ని రాత్రి పగలకుండా చక్కగా వడ్డించి పెడితే మనకు దోసకాయల మీదకి, ఎల్లిపాయల మీదకి తిరిగిపోయింది వాళ్ళ మనసు. హల్లెలూయా. అంటే చూసారా, ఫ్రీగా వచ్చింది అనుకుంటే దానికి విలువ లేదు. అందుకే దేవుడికి కూడా తెలుసు అన్నాడు, అయ్యా మీరు కష్టపడి శ్రమ టూర్చి బతకండి అన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే యోబు జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా, ఎంత నలిగిపోయినా, హల్లెలూయా, అసలు మానవ మాత్రుడు అనేవాడు తట్టుకోగలుగుతాడా? ఆ పరీక్ష సామాన్యమైన పరీక్ష. అది అగ్నితో కాల్చడం అంటే ఏంటనేది అక్కడ కనబడుతోంది. ఒక పక్క క్షణాలలో కబుర్లు వస్తూ ఉన్నాయి, నీ పిల్లలు చనిపోయారు. ఈ పక్క నుంచి ఒక పరుగులు తీస్తూ వస్తున్నాడు, నీ పిల్లలు చనిపోయారు. తట్టుకోగలమా? ఒక్క క్షణము అలా ఉండిపోయాడు. మరొక పక్క నుంచి పరిగెట్టుకుని వస్తున్నాడు, నీ గాడిదలు చనిపోయినాయి. మరొక నుంచి వస్తున్నాడు, నీ ఎద్దులు చనిపోయినాయి. మరొకడు వచ్చాడు, నీ ఒంటెలు చనిపోయినాయి. నీకు కలిగిన సమస్తము కూడా క్షణాల్లో ఆవరైనట్టు అయిపోయింది. హల్లెలూయా. ఒక తుఫాన్ వచ్చి శుభ్రంగా చుట్టి మెలేసినట్టుగా అయిపోయింది యోబు జీవితం. దేవుడికి మహిమ కలుగును. అక్కడితో విడిచిపెట్టాడా? ఎంతో సంతోషంతో ఒక మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసము ఈ రోజు విశ్వాస జీవితంలో ఉన్న మనకు నేర్పించుట కొరకు అది వృత్తాంతంగా ఉంచాడు, అక్కడ దృష్టాంతంగా ఉంచాడు. అక్కడ దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ దుష్టుడు ఎంతగా శోధించినా చివరకు తన శరీరం అంతా పుళ్ళను పుట్టించి, రోగమును పుట్టించి, తన శరీరం అంతా కూడా
కూడా చీకిపోయే పరిస్థితి వచ్చినా, పురుగులు కూడా వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా, తన భార్య కూడా ఎందుకయ్యా ఈ పట్టుదల, ఆ దేవుడు దూషించి చనిపోరాదు హల్లెలూయా అని చెప్పినా కూడా చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. విశ్వాసి ఇప్పుడు, నిజమైన విశ్వాసి ఇప్పుడు తొందరపడడు. తొందరపడి నోరు జారితే అది విశ్వాస లక్షణము కాదు. ఏమన్నాడు యోబు అక్కడ? మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడకమ్మా. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు మాట్లాడే మాట నీది కాదు, మూర్ఖులు మాట్లాడతారు అలాగా. అలా నువ్వు మాట్లాడొద్దని ప్రేమతో చెప్పాడు. అక్కడతో అయిపోయింది. చివరికి ఆ దుష్టుడైన అపవాది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, అగ్నితో కాల్చినట్లుగా శ్రమలు తెచ్చినా, సుత్తితో కొట్టినట్లు ఎంతో చిత్రహింసలు పెట్టినా హల్లెలూయా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర బల నమ్మకమైన దాచుడా అన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మెప్పు, ఆ మహిమ, ఆ ఘనత దేవుని దగ్గర పొందుకోవడానికి అర్హతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది మనకు చూపిస్తూ ఉన్నాడు. అలాంటి విశ్వాసము నీకు కలగాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా నీవు ఎవరి కోసం నిలబడాలి అంటే వచ్చిన ప్రతిదాన్ని కూడా నువ్వు సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే నీవు నమ్మిన నీ దేవుడు, నీ తండ్రి, నీ ప్రభువు, నీ రక్షకుడు నీకంటే ముందు అన్ని అనుభవించాడు. అన్ని అనుభవించాడు కాబట్టి ఆయన దేవుడిని నమ్ముకున్న నీవు అనుభవించినా కదా, అనుభవించాలా వద్దా? హల్లెలూయా. ఎందుకంటే మనకి చరిత్రను చూపిస్తూ ఉన్నాడు, తన జీవితాన్ని చూపిస్తున్నాడు. ఈ రెండింటిని తాళి చూసుకుని నీ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే విశ్వాసాన్ని పరీక్షించుకునే విషయంలో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే అబ్రహామును కూడా మనం తీసుకుందాం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా పిల్లలు లేని సమయంలో పిలిచి ఒక వాగ్దానం ఇచ్చి, ఇదిగో తనను పరీక్షించి నిరీక్షించిన తర్వాత 25 సంవత్సరాలు అయిన తర్వాత తనకు కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుని ఇచ్చి ఊరుకున్నాడా? కొంత ఈ వయసు వచ్చేసరికి అలా ఏం చేశాడు? ఒకసారి పిల్లలు లేనప్పుడు ప్రభు అని ప్రార్థన చేశాడు కదా, చక్కగా మొరపెట్టుకున్నాడు కదా, ఇప్పుడు అన్ని వాగ్దానం ఇచ్చి నెరవేర్చాను కదా, ఇప్పుడు నేను గుర్తున్నాను లేకపోతే నన్ను విడిచిపెట్టాడు, జస్ట్ ఒక్కసారి పరీక్ష చేసుకుందామని చెప్పి యోబును పరీక్షించడానికి అనుమతించినట్లుగా ఈయన ఇప్పుడు సాతానికి అనుమతించలేదు, కానీ ఈయనే డైరెక్ట్ గా వచ్చాడు. హల్లెలూయా. డైరెక్ట్ గా వచ్చి అంటాడు, అబ్రహామా, హల్లెలూయా, చిత్తం ప్రభువా, హల్లెలూయా, అబ్రహామా అని ఒక మాట పలికిన వెంటనే తుల్లుబడి లేచి చిత్తం ప్రభువా అన్నాడు. హల్లెలూయా. అంటే నిద్దట్లోనైనా సరే విశ్వాసాన్ని కనుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. తను పిలిచిన స్వరాన్ని గుర్తు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. చూసారండి, ఈ రోజు విశ్వాసమే అంత బలహీన పడుతుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి స్థితిలో ఉన్న కూడా వచ్చాడు. వెంటనే అబ్రహామా, నీకు ఒక్కగానే ఎక్కడున్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలి అర్పించుము. అదిగో మోరియా దేశానికి తీసుకెళ్ళి ఆ మోరియా పర్వతం మీద నాకు నీ కుమారుణ్ణి బలివు. దేవునికి మహిమ కలుగును. వెంటనే ఏమన్నాడు? ఆలోచించాడా? ప్రభువా, నా కొడుకున మోరియా పర్వతం మీద బలి చేయమంటావా? అలాగే ప్రభువా అన్నాడా? అలాగన్నాడా? క్షణము కూడా ఆలోచన లేకుండా దేవునికి అబ్రహామా అని పిలిచిన మరుక్షణం చిత్తం ప్రభువా, నీకొక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిచ్చే చిత్తం ప్రభువా. హల్లెలూయా. అంటే నరాల్లో ఏమి జీర్ణించిపోయింది? విశ్వాసం. దేవునికి మహిమ. ఆ విశ్వాసం నరాల్లో జీర్ణించుకోవడానికి గల కారణం ఏంటి అంటే తన ముందున్న జీవితం అంతటిలో కూడా నిందలు అవమానాలు పడుతూ అగ్ని పరీక్షలు వంటి నిందలు వచ్చాయి. తన జీవితాన్ని కాల్చబడటానికి ఎన్నో శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు ఒకటా రెండా
ఎన్నో అనుభవించి 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 25 సంవత్సరాలు గడిచిపోయాయి. హల్లెలూయా. అలాంటి సమయంలో ఎందుకు పనికిరాని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ శరీరము, హల్లెలూయా, నేను జీవించుచున్నానన్న మాట ఉన్నది, కానీ నా శరీరం నాకు ఎంత మాత్రము సహాయం చేయలేదు. అలాంటి బలహీనమైనటువంటి నా జీవితంలో తన స్త్రీ ధర్మాన్ని ఒడిగిపోయినటువంటి వృద్ధురాలైనటువంటి నా భార్య జీవితంలో, హల్లెలూయా, తన అత్యున్నతమైన కృపను ఇచ్చి మా శరీర ఆకృతిని మార్చి యవ్వనస్తులుగా చేసి ఇదిగో ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నటువంటి నా కుమారుని నాకు అనుగ్రహించిన దేవుడు, హల్లెలూయా. అంతేకాదు, అబ్రహామా, ఇదిగో నీ సంతానమును నేను అభివృద్ధి పరుస్తాను, విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం అడుగుతున్నప్పుడు, ఇదిగో ఆకాశంలో ఉన్న నక్షత్రములను లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా. ఈ సముద్ర తీరం అందలి ఇసుక రేణువులను లెక్కించగలవా? లేదు ప్రభువా. నీ సంతతిని ఆ రీతిగా నేను అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఏముండిపోయింది? అబ్రహాము విశ్వాసంలో ఏముండిపోయింది? ఎస్, నాకు లేనప్పుడే వాగ్దానం ఇచ్చాడు. నిస్సహాయ స్థితిలో నన్ను బలపరిచి సపోర్ట్ చేసి బిడ్డనిచ్చాడు. ఇంకా ఏముండిపోయింది? ఇప్పుడు విస్తారమైన జనాంగం వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. మరి ఈ ఒక్క బిడ్డను తీసేస్తే అంత విస్తారమైన జనమును ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడా కాదా? ఖచ్చితంగా ఈ ఒక్కని అనేక మందిని చేసి ఆశీర్వదించి అభివృద్ధి పరచగలిగిన దేవుడు ఎప్పుడైనా నా ప్రభు నా పట్ల చేయగలనని నమ్మకంతో అక్కడ ఉన్నాడు. అందుకే కలలో కూడా నిద్రలో కూడా చిత్తం ప్రభు అన్నాడు. నా భార్యను అడిగి చెప్తాను ప్రభువా అనలా, మా తల్లిదండ్రులు అడిగి చెప్తాను ప్రభువా అనలా. ఎందుకంటే విశ్వాసం అనేది నీకు సంపూర్ణంగా ఉన్నప్పుడు, హల్లెలూయా. విశ్వాసం అనగా దానికి మరొక భావం ఏంటి? నమ్మకము. హల్లెలూయా. నమ్మకము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. నీ విశ్వాసము, ఆ నమ్మకము నిజమైనదైతే, నీ విశ్వాసము బలమైనదైతే, నీ నమ్మకము నిజమైనదైతే నిశ్చయంగా నీ పట్ల కార్యం చేయటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే నీకు సమస్తము సాధ్యమని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చినవాడు నెరవేర్చేవాడే కానీ తప్పిపోయేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చక్కటి మాట చూడండి. ఎందుకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి? ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా, చివరికి కడుపుకు తిండి లేకపోయినా, అర్థమవుతుందండి, కడుపుకు తిండి లేకపోయినా నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోకూడదు. ఎందుకు తెలుసా? ఒక ధనవంతుడు, అక్కడ ఒక పేద లాజరు ఉన్నాడు. తినటానికి తిండి లేదు అతనికి. ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అలాంటి దీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆ గేటు పక్కన, ఆ రోడ్డు మీద ఆ పక్కన పడి ఉన్నా ఇష్టపడ్డాడు, కానీ దొంగతనం చేయడానికి ఇష్టపడలా. అర్థండి? ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవడానికి ఇష్టపడలా. అక్రమంగా సంపాదించుకుని ఏదో విధంగా నా పొట్టను పోషించుకుందామని ఆశపడలా. కానీ ఏది ఏమైనా నా ప్రభు నమ్మకమైన వాడు. నా నమ్మకాన్ని బట్టి, నా యథార్థతను బట్టి నిశ్చయంగా రాజ్యం నాకు ఇస్తాడు. ఈ భూమి మీద ఇదిగో ఈ చీకిపోయిన ఈ శరీరము, ఈ కుక్కలు నాకుతున్న ఈ శరీరము, ఇది శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ శాశ్వతం కాని దాని కోసం నేను ప్రాకులాడేది. అయితే శాశ్వతమైనది నాకు కావాలి. ఆ శాశ్వతమైనది నాకు కావాలి అంటే, దాన్ని నేను పొందుకోవాలి అంటే, ఈ భూమి మీద ఎలాంటి శ్రమ అయినా నేను అనుభవించి నేను ధైర్యంగా నిలబడాలి అనే విశ్వాసంతో అక్కడ కూర్చున్నాను. ఆపోజిట్ పర్సన్ ధనవంతుడు, నా ప్రాణమా తినుమో, తాగుమో, సుఖించుము, తరతరముల వరకు సరిపడగా సమకూర్చి పెట్టాను. హల్లెలూయా. దేవుని ఎంత ఆనందంగా చెప్తున్నాడండి, ఎంత ఆనందంగా చెప్తున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, తరతరముల వరకు సమకూర్చి పెట్టాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అలాగా ఆయన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదే నాయనా, నువ్వు తరతరముల వరకు నువ్వు సమకూర్చి పెట్టావు, చాలా సంతోషము. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తరతరాలు జీవించాలని ఆశతో కూడగట్టావు. ఏమైంది? మరుసటి రోజు చూసే అవకాశం కూడా నీకు లేకుండా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంతో ఆకలితో అలమటించిపోయినా ఇంకా అతని ఆహారం, లాజరు యొక్క ఆహారం ఏంటి తెలుసా? ఆ ధనవంతుడు బల్ల మీద తిని పడేసిన మొక్కలు ఉంటాయి చూసారా, అటు ఇటు తూడిపోయినవి, మిగిలి పెట్టినవి, అవి బయటకు పడేస్తా ఉంటే ఆ తల్లి ఎవరో జాలిపడి పెడితే ఆ మొక్కలు తిని కడుపు నింపుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎవరికన్నా ముందుకు వచ్చారు? లాజరా, ధనవంతుడా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మన విశ్వాస జీవితంలో ఏంటి మన పరిస్థితి? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇంకా మనం ముందుగా కథలో ఇక్కడి నుంచి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే చూడండి, మన విశ్వాసాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి అంటే ఒకరోజు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతున్నప్పుడు ఆయన ఎదుట తలెత్తుకుని ధైర్యంగా, ఓ నా ప్రభువా అని ఎదురు చూస్తూ నువ్వు ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నావు? బలా నమ్మకమైన కుమారుడా, ఓ బలా నమ్మకమైన కుమార్తె అని అనిపించుకోవటానికి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ భూమి మీద నువ్వు జీవించిన జీవితము, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి నిన్నేం చేస్తావు తెలుసా? ఆయన నీకు తీసుకొస్తా ఉన్నాడు బహుమానం. హల్లెలూయా. ఏంటి ఆ బహుమానం అంటే ఎంత తేటగా చెప్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఈ భూమి మీద నీ విశ్వాస జీవితంలో నిన్ను ఘనపరిచిన వాళ్ళు ఉన్నారా? మహిమపరిచిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఘనపరిచిన వాళ్ళు లేరు, మహిమపరిచిన వాళ్ళు లేరు, నిన్ను మెచ్చుకునే వాళ్ళు లేరు. హల్లెలూయా. ఇంకా నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటే నీ పక్కనున్న సహోదరులే అసూయపడి నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కరువైపోయారు. హల్లెలూయా. ఎందుకు ఈ విశ్వాసం కాపాడుకోవాలంటే ఆయన వచ్చినప్పుడు ఓ బల అనే ఒక మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. కీర్తన 91లో ఒక మాట అంటారు లాస్ట్ లో, ఏమని? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. హల్లెలూయా. చదవండి లాస్ట్ నుంచి ముందుకి 3 వచనాలు ఏమో ఉంటాయి చూడండి. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతనిని విడిపించెదను. అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనిని తృప్తిపరచెదను. దేని గురించి అండి? ఈ విశ్వాసం ఎందుకు కాపాడుకోవాలి? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీకేమీ చేయలేని పరిస్థితి ఈరోజు. అలాంటి భయంకరమైన స్థితిలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కన్నవాళ్ళు అనుకుంటూ ఈ భూసంబంధంగా ఎవరిని చూసినా ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళే, కానీ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అలాంటి ఈ బలహీన పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో ఓ ఎన్నికలేని నిన్ను ప్రేమించి పెంట కుప్పు కంటే హీనమైన నీ బ్రతుకును లేవనెత్తి నీకు ఒక మెప్పు, ఒక మహిమ, ఒక ఘనత, ఒక ప్రభావం నీకు ఎందుకు ఇస్తున్నాడు అంటే హల్లెలూయా, అతడు నా నామము నెరిగినవాడు గనుక. హల్లెలూయా. అంటే విశ్వాస జీవితంలో నువ్వు ఏ కలిగి ఉన్నావు? యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని ధరించావు. యేసుక్రీస్తు నామములోనే సమస్తము సమకూడి ఉన్నదని నువ్వు విశ్వాసం ఉంచావు. ఆ విశ్వాసమును బట్టే యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు అభిషేకించబడి నీకు కలిగిన సమస్త పాపములను, దోషములను
పరిహారం చేసుకుని ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన ఆత్మను పొందుకుని ఆ ఆత్మ ప్రభావము చేత, ఆ ఆత్మ శక్తి చేత నాకది చాలని నువ్వు తృప్తితో నడిపింపబడతా ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంలో నువ్వు తృప్తి కలుగుతున్నావు కాబట్టి నీకు రావాల్సిన బహుమానం అనేది నీకు వస్తా ఉంది. నీ విశ్వాస జీవితంలో ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేసుకోండి. ఎన్ని నాళ్ళు నా విశ్వాసంలో అసలు తృప్తి అనే మాటకు అర్థం ఉన్నదా? ఏ విషయంలో తృప్తి కలిగి ఉన్నావు? దేవుని పట్ల ఒక ఆనందాన్ని కలిగి ఉన్నావా? దేవుని పట్ల ఒక సంతోషాన్ని కలిగి ఉన్నావా? కొన్ని వ్యక్తిగతంగా నీ జీవితం పట్ల నీకు సంతోషం ఉన్నదా? లేకపోతే నీ తల్లిదండ్రులను బట్టి నీకు సంతోషం ఉన్నదా? నీ బిడ్డలను బట్టి నీకు సంతోషం ఉన్నదా? పరిశీలన చేస్తే దృశ్య రూపమైన భూ సంబంధమైన వాటిలోని నీకు తృప్తి లేదు, ఆత్మ సంబంధమైన వాటిలో నీకు అసలే తృప్తి లేదు. హల్లెలూయా. భూ సంబంధంగా లేకుండా ఆత్మ సంబంధంగా నీకు ఎలాగొస్తుంది? వస్తుందా? ఆ సువర్ణము పరీక్షించబడకుండా దానికి ఒక రూపం వస్తుందా? దృశ్య రూపమైన దానికి ఒక రూపం లేకుండా అదృశ్యమైన దానికి నీకు ఎలా రూపం వస్తుంది? పరీక్షించావా? ఆలోచించావా? అర్థం చేసుకున్నావా? ఎందుకంటే పిల్లరా, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ అడుగులు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలంటే, క్రైస్తవం అంటే ఏదో కబురు చెప్పుకోవడం కాదు, కానీ నిజమైన క్రైస్తవుడికి, నిజమైన విశ్వాసకి ఇది ముళ్ళ మీద నడిచినట్టు అన్నమాట. చిన్న పెంకులు అంటే శిశ పెంకులు, ఆ పెంకుల మీద నడుచుకుంటూ వెళ్తే ఎంత బాధ వస్తుందో, విశ్వాసాన్ని కాపాడుకునేటప్పుడు ఇంకా బాధ వస్తుంది. అది ఆచి తూచి పరీక్షించుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగా. ఇంకొక చిన్న మాట చూసి ముగించుకుందాం, దాని తర్వాత వచ్చి చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పలసఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంత ధన్యత అండి! యేసుక్రీస్తు భూమి మీద మనుష్య కుమారుడిగా జీవించడం మనం చూడగలిగామా? చూడలేదు. ఆయన చూసిన వారు ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారు. చూడకపోయినా అది సత్యమని నమ్మి, ఎవరో చెప్తే నమ్మి విశ్వాసంతో మనం ముందుకు వెళతా ఉన్నాం. అందుకే చెప్తున్నాను, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే చాలా మంది అంటారు, నేను చూస్తేనే కానీ నేను నమ్మను, నేను వింటేనే కానీ నమ్మను. మంచిదే, వారి విశ్వాసం. కానీ ఇది రక్షణ. దేవునికి ఇది రక్షణ. ఇది నువ్వు చూడకపోయినా నువ్వు చెప్పిన వారిని బట్టి నువ్వేం చేయాలి? నువ్వు విన్న దాన్ని బట్టి ముందు వివేచన కలిగి, నీకు చెప్పిన వ్యక్తి ఎవరు, నువ్వు వినప్పుడు ఆ వ్యక్తి నీకు ఏం చెప్పాడు, ఆ చెప్పిన దానిని బట్టి ఆ చెప్పిన పదానికి, చెప్పిన వ్యక్తి జీవితానికి లింక్ సరిపోయిందా లేదా? హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్. దేవుడికి మహిమ. ఇది నువ్వు కలిగినప్పుడు, ఆ జీవితాన్ని చూసినప్పుడు, ఆ విశ్వాసాన్ని నువ్వు కనుగొన్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి మహిమ. నువ్వు నమ్ముతావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్తావు. ఎందుకంటే మనము ఆ దినమందు పొందబోయే బహుమానం కోసమే ఈ భూమి మీద పరుగులు తీస్తా ఉన్నాం. ఎందుకంటే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు చెప్పలేని సమస్యలు వస్తాయి. మామూలు సమస్యలు కాదు. అగ్నిలో పెట్టి కాలిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి శ్రమలు వస్తాయి. సుత్తితో కొడితే ఎంత నొప్పి వస్తుందో అలాంటి శోధనలు మనకు వస్తాయి. అలాంటి స్థితులు ఒక్కలా కాదు. కానీ ఎందుకంటే ఆత్మ సిద్ధపడాలి, ఆత్మకు ఒక రూపం రావాలి అంటే శరీరం భూ సంబంధంగా నలగొట్టబడాలి. ఆ బంగారం భూ సంబంధం మీద ఎలాగైతే పరీక్షకు నిలిచిందో మనము కూడా అలా నిలవకపోతే, హల్లెలూయా, అది దాన్ని తట్టుకోకపోతే ఖచ్చితంగా మనము ఆయన పిల్లలము కాదు. ఆయన పిల్లలు అంటే అంటాడు. అందుకనే ఆయన పిల్లలు ఏం చేయాలి? శిక్షణ పొందకపోతే అంటాడు. ఎబ్రీ ఏమంటాడు? తన దేవుడు ఇచ్చి శిక్షణ పొందుకోకపోతే మీరు నాకు కుమారులే కాదంటారు.
కాబట్టి దేవుని పిల్లలుగా మనం అనిపించుకోవాలి అంటే సింపుల్ ఒకటే, నేను నమ్మిన నా తండ్రే చిత్రహింసలు అనుభవించబడ్డాడు. మరి నాకు రావా? నాకు రావా? వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఆయన జయించాడు కాబట్టి, తట్టుకున్నాడు కాబట్టి, ఆయన ఏ విధంగా జయించాడో దాన్ని ఆయన జీవితాన్ని పరిశీలించి వివేచించి ఆ విధంగానే నేను కూడా జయించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే వివేచించుకుంటూ పోతావో నిశ్చయంగా నీ పరీక్షలలో పాస్ అవుతావు. అది నువ్వు చూడలేదనుకో, ఈ లోకంలో నువ్వు ఎవరి జీవితాన్ని చూడవు, ఏదో ఒక లోపం కనపడుతుంది. నీకు వాక్యం చెప్పి నేను పోషిస్తున్న నీ చావకుని చూడు, ఏదో ఒక లోపం కనపడుతుంది. ఎందుకంటే అతడు కూడా భూసంబంధే. అయితే నువ్వు యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు అంటాడు ఒక మాట, తీర్పు దినమున ఆ రోజు అక్కడ వచ్చినప్పుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఏ ఒక్కడైనా నిరూపించగలడా? హల్లెలూయా. ఆయనలో పాపం ఉన్నదని, ఆయనలో దోషం ఉన్నదని ఏ ఒక్కడు నిరూపించలేకపోయారు. అంటే రేపొద్దున మన విశ్వాసము కూడా ఎన్ని చిత్రహింసలు పడినప్పటికీ దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి మన విశ్వాసాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన.